శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో 11 చాప్టర్. ఇక్కడ శివ పూజా విధానము, దాని ఫలము ఏంటి అన్నది చెప్పబడింది. ఋషయ ఊచుః సూత సూత మహాభాగ వ్యాస శిష్య నమోస్తుతే శ్రావితాద్యాద్భుత శైవి కథా పరమ పావని. ఆ ఋషులు ఇలా చెప్తున్నారు, వ్యాసుడు యొక్క శిష్య మహాభాగ్యవంతుడివి సూత. ఎందుకు అంటే తెలుసుకోదగిన విషయాలు తెలుసుకునే అవకాశం కలగటం, మళ్ళీ దాన్ని సద్వినియోగం చేసుకునేలాగా ఉండే వాళ్ళకి నిజంగానే అది ఆ జీవితాన్ని పరమ పదానికి తీసుకెళ్లేలాగా చేస్తూ ఉంటుంది. అందుకున్నది మహాభాగ్యంతో కూడుకుని ఉన్నది. ఇటువంటి మీకు మేము నమస్కరిస్తున్నాము. మీరు ఇప్పుడు మాకు ఆ పరమాత్మ అయిన పరమశివుడికి అద్భుతమైన పరమ పవిత్రమైన కథ ఇంకా మాకు వినిపించండి. ఏదైతే ఆ శివతత్వాన్ని గురించి చెప్తూ బ్రహ్మ విష్ణు అలాగే రుద్రాది వాళ్ళ కాలానుగుణంగా వాళ్ళు చేసే క్రియల గురించి, అవి మళ్ళీ వాళ్ళ కాలం ఎంతవరకు ఉన్నది అవన్నీ చెప్పారు. అందుకని ఇంకా పవిత్రమైన అటువంటి మాకు వినిపించండి అని అడిగారు. తత్రాద్భుత మహాదివ్య లింగోత్పత్తి శ్రుతా శుభా శ్రుత్వా యస్యాః ప్రభావం చ దుఃఖనాశో భవేద్యః. అందులో కూడా ఈ పవిత్రమైన గాథల్లో కూడా ఏంటి చాలా అద్భుతమైనది, అలాగే మహాదివ్యమైన కళ్యాణ కారణమైన లింగం యొక్క ఉత్పత్తి అవన్నీ విన్నాము. అలాగే ఆ ప్రభావాలు కూడా మాకు వినిపించండి. దేని ద్వారా ఈ లోకంలో ఉన్న దుఃఖాలన్నీ నశించిపోతాయో అటువంటివి మీ ద్వారా మాకు తెలిసేలా చెయ్యండి అన్నారు. బ్రహ్మ నారదాం సంవాదామనుసృత్య దయానిధో శివర్చనా విధిం బ్రూహి ఏన తుష్టో భవేజ్జీవః. ఓ దయానిధి, బ్రహ్మ ఇంకా నారదుడికి మధ్యలో జరిగిన ఆ సంవాదాన్ని అనుసరించి మాకు కూడా ఆ శివ పూజా విధి విధానాలు చెప్పండి. దేని ద్వారా పరమేశ్వరుడు సంతృష్టి చెందుతాడు. ఇక్కడ పరమేశ్వరుడు సంతృష్టి చెందటం కాదు, ఇక్కడ పరమేశ్వరుడు ఎప్పుడూ సంతృప్తిగానే ఉంటాడు, ఎప్పుడూ సచ్చిత్ ఆనంద స్వరూపమే. దేని సాన్నిధ్యం వల్ల నీలో వికారాలు పోతాయి, దేని సాన్నిధ్యం వల్ల నీ అజ్ఞానం తొలగిపోతుంది, దేని సాన్నిధ్యం వల్ల గుణదోషాల దగ్గర నుంచి కర్మదోషాల దగ్గర నుంచి పూర్వజన్మతో నేను చేసుకున్న అవన్నీ వాసనలు తొలగించుకునే అవకాశం, దాని సాన్నిధ్యము, దాని భావన ఇవన్నీ నాకు కలిగితేనే అవి నాకు తొలగిపోతాయి. అందుకే ఇక్కడ అటువంటివి ఆ శివ పూజ విధి విధానాలు చెప్పండి. బ్రాహ్మణేః క్షత్రియైర్వైశ్యైః శూద్రైర్వా పూజయతే శివః కథం కార్యా చ తద్బ్రూహి యథా వ్యాసముఖాచ్యుతం. ఏవైతే 4 వర్ణాలు ఉన్నాయో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు అందరూ కూడా శివ పూజ చేయిస్తూ ఉంటారు. అయితే ఆ పూజ ఎట్లా చేయాలి, మీరు వ్యాసం నుంచి ఈ విషయాలు ఎలా తెలుసుకున్నారు, ఎలా విన్నారు, దాన్ని మాకు కూడా చెప్పండి అని. అంటే పూజ అందరూ చేస్తాం, కాకపోతే ఆ క్రతువులు ఎలా అయితే భక్తి శ్రద్ధలో లోపం ఉండకూడదు, చేశానన్న పేరుకి చేయకుండా దాని గురించి చేసేప్పుడు నాకు తెలియదు, క్రమేణా చేస్తూ దాని తత్వాన్ని తెలుసుకోవటం, ఏది ఎందుకు చేస్తున్నాను, దీని ద్వారా ఏమవుతుంది, ఇవన్నీ చెయ్యగా అందుకే మనకేం చెప్తారు, సకామ నుంచి నిష్కామకి వెళ్ళాలి. ఎప్పుడు సకామంగానే ఉండిపోతున్నావు అంటే వృద్ధి లేకుండా ఉంటున్నావు, బుద్ధి వికసన అవ్వట్లేదు. చేసిన క్రతువు వల్ల పుణ్యం అయితే వస్తుంది, కానీ అవగాహన నువ్వు చేసుకోని కారణంగా ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు పురోగతి ఉండదు, జ్ఞానం వైపుగా నా అడుగులు నడవవు. అందుకే సకామ నుంచి నిష్కామకి వెళ్ళాలి. పూజ చేసే విధదే, కాకపోతే అర్థం చేసుకుంటూ చేసే క్రతువుని అంత చక్కగా చెయ్యాలి. ఎందుకంటే పూజ గదిలో ఉండి చేసేదే పూజ కాదు, మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా కూడా ఈ శరీరం ఏదైతే పరమాత్మ నుంచి నాకు లభించిందో దీన్ని నేను దుర్వినియోగం కాకుండా వినియోగించుకుని సార్థకం చేసుకుంటాను ఈ జన్మని అన్న భావనలో ఉండాలి. అందుకే వ్యాసుల దగ్గర నుంచి మీరు విన్నవన్నీ మాకు చెప్పండి అన్నారు. తచ్చుత్వా వచనం తేషాం శర్మధం శృతి సమ్మతం ఉవాచ
ఉవాచ సకలం ప్రీత్యా ముని ప్రశ్నానుసారతః. మహర్షుల యొక్క కళ్యాణప్రదమైన శృతిలో సమ్మతమైన మాటలు విని వారి ప్రశ్నకి అనుగుణంగా సకల విషయాలని చాలా సంతోషంగా సూతుడు తెలపటానికి పూనుకున్నాడు. సూత ఉవాచ సాధుపుష్టం భవద్భిశ్చ తద్రహస్యం మునీశ్వరః తదహం కథయామ్యద్య యథా బుద్ధి యథా శృతం. సూతుల వారు వాళ్ళతో ఇలా చెప్తున్న, ఓ మునివరలారా, మీకు ఈ విషయాలన్నీ మీరు అడిగినవన్నీ కూడా ఇది చాలా రహస్యమైనది. కానీ ఈ విషయాల్ని నేనేదైతే విని తెలుసుకున్నానో, పైగా నా బుద్ధికి ఎంతైతే అది నేను గ్రహించగలిగానో దాన్ని అనుసరించి నేను మీకు ఇప్పుడు చెబుతాను అన్నాడు. జ్ఞాని అన్నవాడు ఏం చేస్తాడు అంటే, నాకు తెలిసింది చాలా స్వల్పం అన్న భావనలో ఉంటాడు. అజ్ఞాన వశంలో ఉన్నవాడు నాకు అన్నీ తెలుసు, అసలు నాకు తెలియంది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు. తెలుసుకోవటానికి ఈ జన్మ కాదు కదా, ఎన్ని జన్మలు తీసినా ఆ భవసాగరంలాగా ఆ తరగని గనిలాగా ఉంటుంది ఆ జ్ఞానము. ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా దాని సారాన్ని నేను గ్రొల్లటానికే నాకు అసాధ్యము, అది పరమసత్యము. అందుకని నాకు బుద్ధికి ఎంతైతే నేను గ్రహించగలిగానో దాన్ని అనుసరించే మీకు చెప్తాను అన్నాడు. అంతేగా నేను విన్నది విన్నట్టుగా చెప్పేస్తాను, అసలు వాళ్ళు చెప్పిన దానికన్నా నాకు ఎక్కువ తెలుసు అన్న భావన లేదు. అందుకే మనకి చిన్న చిన్న సామెతల్లో సర్వం ఉంటుంది. దాన్ని నిజంగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తే అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఏం చేస్తుంది, ఎగిరి ఎగిరి పడుతూ ఉంటుంది. భవద్భిః పృచ్యతే యద్వత్తథా వ్యాసేన వై పురా పుష్టం సనత్కుమారాయ తచ్యుతం హయుపమన్యునా. ఎలా అయితే మీరందరూ కూడా నన్ను అడిగారో అలాగే పూర్వకాలంలో వ్యాసుల వారిని సనత్ కుమారుడు కూడా అడిగారు. అలాగే ఉపమన్యు కూడా విన్నాడు. అది అంటే ఇక్కడ అడిగింది ఒకళ్ళు, చెప్పిన తర్వాత ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు నా ఎవరైతే అడిగారో వాళ్ళే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా వింటారు కదా, అలాగే ఉపమన్యు కూడా అది విన్నాడు. తతో వ్యాసేన వై శ్రుత్వా శివ పూజాదికం చయత్ మహం చ పాఠితం తేన లోకానాం హితకామ్యయ. అప్పుడు వ్యాసుల వారు శివ పూజ గురించి అలాగే ఏవైతే చెప్పారో అది విన్న తర్వాత పైగా లోకహితమైన కోరికతో నాకు కూడా చెప్పారు. లోకహితార్థం అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ ఇతరులకి ఉపయోగపడేది, ఇతరులకి హాని చెయ్యండి, ఇతరుల్ని ఉద్ధరింపజేయటానికి పనికొచ్చేది. అందుకే లోకానికి మంచి ని ఉద్దేశించి ఆ కోరికతోనే నాకు చెప్పారంటే నేను చాలా జ్ఞానినని, నాకు చాలా సమర్థత ఉంది, పైగా నాకు అర్హత ఎక్కువగా ఉంది అని చెప్పి నాకు చెప్పలేదు. లోకుల యొక్క రక్షణార్థమై నన్ను ఈ కార్యానికి నియమించారు అని చెప్పాడు. తచ్యుతం చైవ కృష్ణేన హయుపమన్యోర్మహాత్మనః తదహం కథయిష్యామి యథా బ్రహ్మా వదత్పురా. ఇదే విషయంలో ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణుడైన మహాత్ముడు ఉపమన్యు దగ్గర విని, అలాగే అంటే కృష్ణావతారం అంటే మళ్ళీ పరమాత్మదే, మళ్ళీ ఆయన ఉపమన్యు విన్నాడు, ఉపమన్యు దగ్గర నుంచి మళ్ళీ కృష్ణుడు విన్నాడు. పూర్వకాలంలో బ్రహ్మ నారదుడికి ఇదే విషయాలు చెప్పారు. అదే సమయంలో ఏంటి అన్నది ఇప్పుడు అక్కడ ఏం జరిగిన సంవాదాన్ని చెప్తున్నాను అని. బ్రహ్మ ఉవాచ శృణు నారద వక్ష్యామి సంగక్షేపాలింగపూజనం వక్తుం వర్షశతేనాపి న శక్యం విస్తారాన్ముని. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తా, ఓ నారద, నేను చాలా సంక్షేపంగా ఆ లింగ పూజ విధి విధానాలన్నీ చెప్తాను, అవన్నీ జాగ్రత్తగా విను. దీని వర్ణన 100 సంవత్సరాలు చెప్పినా సరే ఇంకా అవ్వదు, అంతసేపు చెప్పుకోవచ్చు, అంత విస్తారమైనది, అంటే తరగని కానీ అక్షయంలాగా ఉన్నది. ఏవం తు శాంకరం రూపం సుఖం స్వచ్ఛం సనాతనం పూజయే పరయా భక్త్యా సర్వకామ ఫలాప్తయే.
పరమాత్ముడైన శంకరుడు సుఖమయమైన నిర్మలము ఆ సనాతనమైన రూపము ఆ పరమాత్మ. అందుకే మనోవాంఛిత ఫలాలన్నీ కూడా లభించడానికి, మనో అంటే మనస్సు, వాంఛిత అంటే కోరిక. అంటే కొన్ని కొన్ని మనం అడుగుతాము, కొన్ని కొన్ని మనస్సులో కూడా ఉంటూ ఉంటాయి. అంటే నువ్వు అడిగినా అడక్కపోయినా మనస్సులో ఉన్న కోరిక సహితాన్ని కూడా అక్కడ ఫలితాల రూపంలో నీకు లభించేలాగా చేసేది. అందుకే ఇవన్నీ లభించాలంటే మళ్ళీ ఉత్తమమైన భక్తి భావనతో పూజ చేస్తే. ఉత్తమం అంటే నేను ఉత్తమంగా ఉండాలి, క్రతువు ఉత్తమంగా ఉండాలి, వస్తువు ఉత్తమంగా ఉండాలి, నా భావన ఉత్తమంగా ఉండాలి, వికార రహితంగా నేను ఉండాలి. అప్పుడు ఆ భక్తి భావన ద్వారా ఆ పూజ చేయటం ద్వారా దాని ప్రతిఫల రూపంలో నేను అది పొందుతాను. క్రతువు చేసేసి నాకు రాలేదని అడగకూడదు. దారిద్ర్యం రోగ దుఃఖం చ పీడనం శత్రు సంభవం పాపం చతుర్విధం తావద్యాన్ నాచార్యతి శివం. దరిద్రత, రోగాలు, దుఃఖాలు, అలాగే శత్రువుల ద్వారా మనం పడే బాధలు, ఇవన్నీ కూడా 4 రకాలైన పాపాలు కష్టంతో ఉంటాయి. అంటే కష్టం అన్నది ఇప్పుడు నాకు నేనుగా పడ్డా, నన్ను ఎవరన్నా తోసేసినా, లేకపోతే నాకు దెబ్బే తగలాలి, నేను బాగుంటమే, కొంతమంది ఓర్చుకోలేనప్పుడు ఇట్లా ఏదో ఒక రూపంలో వస్తుంది. పైగా మనకి చేసుకున్న వాటికి అజ్ఞాన వశమన్న కొన్ని మనం ఇప్పుడు చేసినవి, పూర్వజన్మలో చేసి ఏదో ఒక రూపంలో రోగంలో వ్యాధి, బాధ, అలాగే దారిద్రం. ఎంత కష్టపడినా వచ్చేసి సరిపోదు అన్నట్టుగా ఇంకా ఇంకా ఏవో బాధలు అన్నట్టుగా వస్తూ ఉంటాయి. అలాగే శత్రు అకారణంగా, పెద్ద శత్రుత్వానికి కూడా కారణం ఉండక్కర్లేదు, వాడు ఏదో రకంగా పీడిస్తూనే ఉంటాడు, మానసికంగా, శారీరకంగా, ఎక్కడో ఒకక్కడ. ఇవన్నీ 4 రకాలమైన ఈ పీడలు అంటారు. ఇవన్నీ ఎప్పుడు దాకా ఉంటాయి? ఎప్పటి వరకైతే మనుష్యుడు ఆ పరమాత్మ యొక్క పూజ చెయ్యడో. ఇక్కడ పూజ చేసిన వాళ్ళకందరికీ రోగం రావట్లేదా, దుఃఖం రావట్లేదా, శత్రువు ఉండట్లేదా, దారిద్ర్యం బాధ ఉండదా అంటే అందరికీ ఉంటాయి. సాగరంలో అలల్లాగా వచ్చిపోయేవి, ఇంతే అలా వస్తుంది, ఈ సమయానికి వస్తుందని ఎలా చెప్తాము? చెప్పటానికి కుదరదు. నేను చేసుకునే కర్మలను బట్టి, నా వాసనలు బట్టి, నా వికారాల కొద్దీ మళ్ళీ అవి పెరగచ్చు, తరగచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఇక్కడ పూజ చేసినంత మాత్రాన తొలగిపోతాయి, చెయ్యనంత వరకు ఇవి ఉంటాయి అంటే అర్థము, జబ్బుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పటం నాకు చేత కాలేదు, పైగా తలకాయ నొప్పి వస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే నాకు బోన్ ఉంటే ఒక దగ్గరికి వెళ్ళాలి, అలాగే నాకు హార్ట్కి సంబంధించింది ఉంటే నేను ఆ నైపుణ్యత కలిగిన వాడి దగ్గరికి వెళ్ళటం. ఇవన్నీ మానేసి కట్టుకట్టేవాడి దగ్గరికి వెళ్ళిపోయి, లేకపోతే నేను ఏదో నాకు నచ్చింది అన్నట్టుగా నేను ఏదో ఒకటి మందు వేసేసుకుని ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా నా ఇష్టం వచ్చింది తినేస్తాను అంటే ఎలా కుదురుతుంది? అంటే జబ్బు గురించి తెలియాలి, అది నయమయ్యే విధానం కూడా తెలియాలి. ఇక్కడ ముఖ్యంగా దుఃఖం అన్నది ఎప్పుడు వస్తుందంటే పాపం ఉన్నప్పుడు వస్తాయి. ఆ పాప కష్టము అంటారు. కష్టమే అన్నీ, కానీ పాపాల వల్ల వచ్చిన కష్టము, పాపం వల్ల వచ్చిన రోగము, పాపం వల్ల వచ్చిన దారిద్రము, పాపం వల్ల వచ్చిన దుఃఖము, పాపం వల్ల వచ్చిన శత్రు పీడలు, ఇవన్నీ ఎప్పుడు నశించిపోతాయి? పాపం తొలగిపోతే నశించిపోతాయి. ఇక్కడ పూజ అని చెప్పింది ఎందుకు అంటే, పుణ్యప్రదంగా నువ్వు ఉంటూ పుణ్యప్రదమైన క్రతువులు చేస్తే ఆ పాపరాశి అన్నది రాశీభూతంగా ఉన్నా సరే, నామాన్ని ఉచ్చరించినా, అలాగే దర్శన భాగ్యంతో స్మరించినా సరే, దర్శించినా, స్పర్శించినా, ఏది చేసినా సరే అక్షయంగా లభిస్తూ ఉంటుంది. ఎప్పుడు అంతరంగికంగా, బాహ్యంగా నేనంత శుచిగా ఉండి ఆ పూజ భక్తిభావంతో శ్రద్ధతో చేసినప్పుడు పాపరాశి తొలగిపోయిన కారణంగా పాపాలతో వచ్చిన ఆ కష్టము, ఆ పాపం తొలగి పుణ్యం నాకు పెరగటం ద్వారా తగ్గుతుంది అని అర్థం. పూజ చేసేసినంత మాత్రాన, తిరుపతి ఉండిలో డబ్బులు వేసేసిన మాత్రాన, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేసిన మాత్రాన, దేవుడి పేరు చెప్పి దాన ధర్మాలు చేసేసిన మాత్రాన తొలగిపోవు. ఏదో మళ్ళీ బిజినెస్ లాగా బేరాలు అన్నట్టుగా నేను అన్ని ఇచ్చాను, నాకేంటి ఈ జబ్బు తీయలేదు, నేను అన్ని ఇచ్చాను, నేనేమడిగాను నువ్వేమి ఇచ్చావు, దేవుణ్ణి అడగటానికి నాకు అర్హత లేదన్న జ్ఞానం కూడా మనకి ఉండాలి. మనకి ఏది వచ్చినా సరే మన చుట్టూ ఉన్న బంధువుల దగ్గర నుంచి, నేను ఎవరింట్లో పుట్టాను, నా తల్లిదండ్రులు నన్ను ఎలా చూసుకుంటున్నారు, అలాగే నాకున్న సోదరీమణులు ఎలా ఉన్నారు, నాకున్న అన్నలు ఎలా ఉన్నారు, నా బంధువర్గం, నా చుట్టూ ఉన్నవాళ్ళు, నాకు కలిగిన పిల్లలు, నాకు కలిగిన భర్త, నాకు కలిగిన భార్య, ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క మహాప్రసాదము. నేను ఎక్కడెక్కడో ఉండొచ్చు కదా, అవి కాకుండా నాకు ఇక్కడే ఇచ్చాడు, నాకు ఈ ప్రదేశంలో ఈ సందర్భంలో ఇట్లాంటి పరిస్థితుల్లో నన్ను పెట్టాడంటే ఇవన్నీ కూడా మళ్ళీ నాకు పరమాత్మ ఇచ్చిన మహాప్రసాదంగా భావన చెయ్యటం నీకు రావాలి.
ప్రతిదానికి నువ్వు తృప్తి చెందాలి. సంపూజితే శివే దేవి సర్వదుఃఖం విలీయతే, సంపద్యతే సుఖం సర్వం పశ్చాన్ముక్తిరవాప్యతే. ఆ పరమేశ్వరుడైన శివ పూజ ద్వారా ఈ దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. దుఃఖాలు తొలగిపోతాయి అంటే ఏదైతే పాపరాశి తొలగిపోతుంది. ఎప్పుడు అంతరంగికంగా బాహ్యంగా కూడా నేను అంత శుద్ధిగా ఉండటం ద్వారా భక్తిలో కానీ నా శ్రద్ధలో కానీ లోపం లేని కారణంగా. ఇక్కడ శివ పూజ అంటే మళ్ళీ ఆ పరమాత్మకు పూజించేది పూజా మందిరంలో చేసేసిన వెంటనే అన్నీ పోతాయని కాదు. పూజ చేసిన 10 నిమిషాలైనా తటమా 23 గంటల 50 నిమిషాల జీవితం కూడా ఏదైతే ఉందో అది కూడా అలానే ఉండాలి. అంతే నిర్మలంగా ఉండాలి. అంతే వికార రహితంగా నేను ఉండాలి. అప్పుడు నా పూజ అన్నది 24 గంటలు 365 రోజులు కోరికే లేకుండా పరమాత్మే కోరికే సర్వము సమర్పణ భావంతో చేసేది అసలైన పూజ. మందిరంలో కూర్చుని చేసేదే కాదు. అందుకే అదేం చేస్తుంది? ఆ సాన్నిధ్య కారణంగా, ఆ సంపర్క కారణంగా, ఆ దర్శన కారణంగా, ఉచ్చారణ కారణంగా, స్మరణ కారణంగా క్రమేణా ఆ పాపభూయిష్టమైన ఆలోచనలు పోతున్నాయి. అటువంటి కర్మలు చెయ్యకుండా నేను నియంత్రించుకునే శక్తి నాకు అనుగ్రహిస్తున్నాడు. దానికి కారణంగా దుఃఖాలు తొలగిపోతున్నాయి. సమస్త సుఖాలు ప్రాప్తి. ఇక్కడ సుఖాలు వచ్చేసి దుఃఖాలు పోతున్నాయి అంటే దేవుణ్ణి పూజించిన వాళ్ళని నమ్మని వాళ్ళకి అన్ని బాధలే లేదా అన్నీ ఉన్నాయంటానికి కాదు. సుఖ దుఃఖం అన్నది కూడా వచ్చిపోయేది, ఏది శాశ్వతం కాదు. కాకపోతే నాకు లభించింది అది కష్టం కావచ్చు, బాధే కావచ్చు, లేకపోతే రోగమే కావచ్చు. మహాప్రసాదము పెద్దది ఇవ్వకుండా ఇంత దాంతో తీసేశాడన్న జ్ఞానం నాకు ఉంటుంది. సమస్తానికి మూలమైన పరమాత్మకి ఇది తీసేయటం ఎంత లెక్క. కాకపోతే నేను చేసిన దాని కారణంగా నాకు ఇది లభించింది. పరమాత్మ నన్ను బాధించడానికి ఇచ్చింది కాదు. ఆ పరమాత్మని నేను ఇంకా గట్టిగా పట్టుకోవాలన్న ఆలోచనలో ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. అప్పుడు సుఖాలు వస్తాయి. సుఖమయంగానే భావిస్తావు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే. అందుకే ఉపాసనను వీడకుండా ఆ సాన్నిధ్యంలో ఉంటావు. అప్పుడు ముక్తి లభిస్తుంది. యో వై మానుష్యమాశ్రిత్య ముఖ్యం సంతానతః సుఖం, తేన పూజ్యో మహాదేవ సర్వకార్యార్థ సాధకః. అందుకే మానవ శరీరాన్ని ఆశ్రయించి ముఖ్యంగా ఈ సంతాన సుఖాల కోరికలతో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు పైగా సంపూర్ణమైన కార్యాలు మనోరథాలు సాధక ఆ మహాదేవుణ్ణి పూజించాలంటే ఈ శరీరం ఆశ్రయించి ఉన్నాం. ఈ శరీరాన్ని ఎప్పటికైనా వదిలేయాలి. శాశ్వతంగా నాతో ఏం ఉండదు ఈ శరీరం. అయితే ముఖ్యంగా సంతాన సుఖాలు ఈ కోరికలు ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ పూజ చేయాలి. అంటే ఆ కోరిక లేనివాడని కాదు. ఎందుకు అంటే నేను ఎన్ని కోట్ల ఆస్తి సంపాదించినా సరే నాకు సంతానం కలిగేవాడు ఒక్క భ్రష్టుడైతే చాలు. ఏమవుతుంది? నేను సంపాదించిన చెడగొడతమే కాకుండా నన్నే ఇంకా ఇంకా కష్టాల్లో పడేసేలాగా చేస్తాడు. ఇది వృద్ధి చెందటం కాదు కదా, నాకు ఇంకా మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా కూడా పీడించుకునేలాగా ఉంటాడు సంతానము. సుఖం అన్నది శూన్యమైపోతూ ఉంటుంది. అందుకే కోరికలు బాగా ఉన్నవాళ్ళు ఏం చేయాలి? ఇంకా ఎక్కువ పూజించాలి. అలాగా నిశ్చింతగా ఉపాసకులు ముక్తిని కోరుకున్నా సరే, ఇలా శారీరకమైన సుఖాలు కోరుకున్నా, సంతాన సుఖం ఇటువంటి కోరుకునే వాళ్ళు ఇంకా ముఖ్యంగా మహాదేవుణ్ణి అందుకు పూజించాలి. అలా చెయ్యటం ద్వారా ఏమవుతుంది? సంపూర్ణమైన కార్యాలే కాకుండా ఆ మనోరథాలన్నీ కూడా అప్పుడు నెరవేరుతాయి. ఆ మహాదేవుడి ఒక నాకు సాన్నిధ్య కారణంగా. అంటే ఆ సాన్నిధ్యంతో పూజ చేసేసాను, గొంతెమ్మ కోరికలు అన్నీ కోరేసాను. నేను కోరేశాను కాబట్టి, నేనేదో చటాక్ పూజ చేశాను కాబట్టి నాకు అపారంగా ఇచ్చేస్తాడా పరమాత్మ? ఇవ్వడు. నేను ఎంతైతే పాత్రతో ఉన్నానో, ఇప్పుడు పాలు తీసుకోవడానికి పాలు అమ్మేవాడి దగ్గర లీటర్ లీటర్ పాలు ఉంటాయి. నేను పట్టుకెళ్ళింది అర లీటర్ పట్టే అంతే గిన్నె అయినప్పుడు అంతే పోస్తాడు. ఆ పాత్రత సంపాదించుకుంటూ నేను ఒక పెద్ద 2 లీటర్లు పట్టే గిన్నెని నేను ఎప్పుడైతే సంపాదించుకున్నానో అలాగ పుణ్యం సంపాదించుకున్నాను, నా పాపం తొలగించుకున్నాను, మానసికంగా శారీరకంగా నా ఇంద్రియాలన్నిటినీ కూడా నేను నియంత్రించుకుంటున్నాను. దేని ద్వారా? మాటలతో ద్వారా, చూపులతో కానీ దేనితోనూ పాపం చెయ్యకుండా నన్ను నేను నియంత్రించుకుని నేను ఎప్పుడైతే ఈ సాధనని మళ్ళీ జన్మ చాలించేదాకా నేను కొనసాగించిన కారణంగా అప్పుడు సంపూర్ణమైన కార్యాలు అలా
సమర్పణ భావంతో ఎవడైతే చేస్తున్నారో వాళ్ళ మనోరథాలు అప్పుడు తీరతాయి. ఎందుకు? మనస్సే పరమాత్మ యందు రమిస్తూ ఉంటుంది. ఈ లౌకికమైన వాటి మీద ధ్యాస లేకుండా ఉంటుంది. అంతేగాని పూజ చేసేసి అది ఇచ్చే ఇది ఇచ్చే అని అడగటానికి, బేరాలు ఆడటానికి కాదు పరమాత్మ యొక్క సాన్నిధ్యం కావాల్సింది. ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి. నేను అడిగితే చిన్నదే అడుగుతానేమో, పరమాత్మ ఇస్తే దానికి రెట్టింపు ఇస్తాడు. నా అవసరం నాకన్నా ముందే తెలిసినవాడు, దాన్ని చేరే మార్గాన్ని కూడా నాకు చూపించగలిగినవాడు. ఆ విశ్వాసము, నమ్మకం నాకు ఉండాలి. నేను దానికి సిద్ధపడి ఉండటమే కాకుండా నా కర్తవ్యాన్ని ఎక్కడా కూడా తక్కువ చేయకుండా శక్తి కొలది పూర్ణంగా, నిస్వార్థంగా, నిష్కామంగా నేను చెయ్యగలిగేలాగా నన్ను నేను ఎప్పుడూ సిద్ధపరచుకుని ఉండటమే నేను చెయ్యాలి. అది సాధక. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో 14 శ్లోక సంపూర్ణం.